మొత్తానికి వైసీపీ 6వ జాబితా విడుదల చేసేసింది. ఫైనల్ అనుకునే కొద్దీ ఆ ఉత్కంఠ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకా లిస్టులు ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం 10 మంది, అందులో 4 ఎంపీ అభ్యర్థులకు సంబంధించి సమన్వయకర్తలు, మిగిలిన వాళ్ళు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన సమన్వయకర్తలు. ఈ 6వ జాబితాలో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మార్కు సామాజిక న్యాయం. అలాగే కొన్ని సీట్లలో సాహసాలు చేశారా అన్నట్టుగా ఉంది. వాటి గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఫైనల్ లిస్ట్ అనుకునే కొద్దీ ఏదంటారు కదా, ఇది ఫైనల్ లిస్ట్ కాదు, ఇంకా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా దాదాపు 10 లిస్టులు కూడా వస్తాయేమో అనేది. కాకపోతే ఇందులో ప్రధానంగా చూసుకుంటే కొన్ని సాహసాలు చేశారా అనేది. నర్సాపూర్ అనేది మొదటి నుంచి కూడా, ఎందుకంటే అది రాజుగారిది కాబట్టి ఖచ్చితంగా కొట్టాలి, తమ ఖాతాలో వేసుకోవాలని ఒక కొత్త అభ్యర్థిని బరిలోకి దింపడం అనేది మార్కా సాహసం? అంటే అభ్యర్థి అనే కాన్సెప్ట్ కంటే కూడా టోటల్గా క్యాస్ట్ ఈక్వేషనే మార్చేశారు. నర్సాపురం అంటే ఎప్పుడు కూడా రాజుల కన్నా లేకపోతే కాపులకి ఎక్కువగా రాజులు గెలుస్తూ వస్తున్నారు. గోకరాజు గంగరాజు కావచ్చు, రఘురామకృష్ణరాజు కావచ్చు, అంతకుముందు కృష్ణరాజు గెలిచింది ఉంది, ఓడిపోయింది ఉంది. ఎక్కువగా రాజులు గెలుస్తూ వస్తున్నారు. కాపులు అక్కడ స్ట్రాంగ్ గా ఉన్నటువంటి సీటు ఈ ఇద్దరికే ఇస్తూ వచ్చినాయి. అంటే అదో సంప్రదాయం కింద ఫీల్ అవ్వడం అలవాటైంది. దాంట్లో రాజులకో లేకపోతే కాపులకో ఇవ్వాలన్నటువంటి ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేసి బీసీకి ఇవ్వడం అన్నటువంటిది ఇప్పుడు కీలకం. అందులో సెట్టిబలి సామాజిక వర్గానికి సంబంధించిన ఆమెకి ఇవ్వడం అది పూర్తిగా అసలు ఎవడు ఊహించదు. అందులో రఘురామకృష్ణరాజు మీద అంటే ఇంకే ఫెమిలియర్ ఫేస్ ని పెడతారు, ఇంకేదో దాని నుంచి ఇప్పుడు అది తెలుగుదేశం వాళ్ళ దృష్టిలో మనుషులు దొరక్క వైసీపీ దృష్టిలో సామాజిక సమీకరణం. ఒక రకంగా ఆ ప్రాంతంలో రాజులకు పట్టున్న ప్రాంతం ఒక రకంగా. అలాగే క్షత్రియ సామాజిక వర్గానికి కూడా కొంత ఓటు బ్యాంక్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ ప్లేస్లో ఎవరినైనా పెట్టి గెలిపించగలను, నా ఫ్యాన్ గుర్తు నా జెండా మీద అని చూపించాలనుకుంటున్నారా? రాజుగారికి ఒక ట్విస్ట్ ఏనా ఇది? ప్రాక్టికల్గా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో హైయెస్ట్ ఎవరు ఉంటారు? బీసీలు. తర్వాత స్థానంలో ఎస్సీలు ఉంటారు. అవును. ఆ తర్వాత మిగతా క్యాస్ట్లు అంతే. ఎక్కడో ఒక 2-3 ఒక 10 నియోజకవర్గాల్లో ఏమన్నా వేరే క్యాస్ట్లు ఉండొచ్చేమో కానీ ఓసీల్లో మిగతా అంతా కూడా అదే ఉంటుంది. ఇప్పుడు ఈ నరసాపురం పరంగానే చూసుకుంటే 7 లక్షల మంది వరకు అక్కడ బీసీలు ఉన్నారు. కానీ 1,60,000 1,80,000 ఉన్నటువంటి కాపును వీళ్ళకే వస్తున్నాయి రాజులకే సీట్లు. అది చేంజింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైలవరం ఉంది, ఎప్పటి నుంచినో అది బీసీలు అత్యధికంగా ఉన్నటువంటి నియోజకవర్గం. ఒకప్పుడు జ్యేష్ఠ రమేష్ అని చెప్పేసి గెలిచాడు తను. తర్వాతన అక్కడ చూస్తే ఎప్పుడు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఇచ్చి రావడమే నడుస్తున్నది. ఎటు నుంచి అటు చనుమూల వెంకట్రావు కాంగ్రెస్ పార్టీ, ఇటు పక్కన వడ్డే శోభనేశ్వరరావు, తర్వాత దేవినేనుమ, తర్వాత వసంత కృష్ణ ప్రసాద్. ఇప్పుడు అక్కడ బీసీకి తీసుకెళ్లి ఇవ్వడం, అది కూడా జెడ్పీటీసీకి తీసుకెళ్లి ఇవ్వడం. తన ఆలోచన ఎట్లుందంటే నాయకుడి స్థాయి అవతల ఉన్నటువంటి నాయకుడు స్థాయికి తగ్గట్టుగా ఫెమిలియారిటీ అన్నటువంటి రూట్ జగన్ చూడట్లేదు. ఇక్కడ చాలా చోట్ల అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు రఘురామకృష్ణరాజు మీద ఇంకో ఫెమిలియర్ ఫేస్ ఉంది. అలా అక్కడ ఉన్నటువంటి ఒక నాయకురాలని తీసుకొచ్చి పెట్టారు. అట్లాగే ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ మీద అయినా అంతే ఫెమిలియర్ ఫేస్ కాదు, అక్కడ ఉన్న జెడ్పీటీసీ వాస్తవంగా అప్గ్రేడేషన్ ఇవ్వటం. కాబట్టి ఇక్కడ తనని నమ్ముకుంటున్నాడు, తన పేరుని నమ్ముకుంటున్నాడు, కులాన్ని నమ్ముకుంటున్నాడు. మెయిన్ రాజకీయ ఏది సోషల్ ఇంజనీరింగ్ నమ్ముతున్నాడు. ఏ సామాజిక వర్గాలకైతే దశాబ్దాలుగా అసలు అది కలలో కూడా ఆలోచించడానికి అవకాశం లేనటువంటి సీట్లు ఉన్నాయో, అంటే రావు ప్రధాన పార్టీల్లో అనుకుంటున్నారు, ఆ సామాజిక వర్గాలకు ఇవ్వడం అన్నటువంటిది ఇక్కడ కీలకం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి అంటే కమ్మ సామాజిక వర్గం తప్పించి ఇంకొకళ్ళు పెట్టరు. ఇద్దరు కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని ఎత్తుక్కుంటారు, కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అయినా ఎప్పటి నుంచో. అట్లాంటి చోట్ల క్రిందటిసారి ఒక సాహసం చేశాడు, తీసుకెళ్లి భరత్ని పెట్టడం. ఈ దఫా మరొక సాహసం సెట్టిబలిజన్ తీసుకెళ్ళి అక్కడ పెట్టడం. విశేషం ఏంటంటే మార్గాని భరత్ని ఎవరిని పరిచయం చేశాడో పరిచయం చేసిన ఆయన ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ అయ్యాడు. మార్గాని భరత్ తీసుకెళ్లి అతన్ని పరిచయం చేసిందట జగన్ కి. ఇప్పుడు అతనికి సీట్ వచ్చింది, ఇతను లేదు, ఇతను వేరే ఎమ్మెల్యేగా ఇచ్చారు. అట్లాగా ఇక్కడ ఆ వ్యక్తి పేరు ఇప్పుడు ఒక బొత్స సత్యనారాయణ, ఒక పెద్దిరి రామచంద్రారెడ్డో, లేకపోతే ఇట్లా ఒక ఫెమిలియర్ పేర్లోనే పెట్టడం అన్న కాన్సెప్ట్ ఈ దఫా లేదు. చాలా మంది కొత్త ముఖాలు, లేదంటే గనక సామాజిక సమీకరణాల రీత్యా తీసుకొచ్చి పెట్టాడు. దాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి కానీ వీళ్ళేం ప్రొజెక్ట్ చేస్తున్నారు వాళ్ళ అనుకూల మీడియా అంతా కూడా
అభ్యర్థులు దొరక్క ఎవరిని పడితే వాళ్ళని పెడుతున్నాడు అన్నటువంటిది ప్రొజెక్ట్ చేస్తారు. జగన్ ఏమంటాడు, అది సోషల్ ఇంజనీరింగ్, ఇది ఏ సామాజిక వర్గాలకు అందలేదో వాళ్ళకి ఇస్తున్నాను అంటున్నాడు. ఏది ఫ్యాక్ట్ అవుతుంది, ఏది జనం అంగీకరిస్తారని తేలుతుంది. గుంటూరు ఎంపీ సీట్ విషయంలో కేసీఆర్ నాని చేరిన తర్వాత గల్లా ఏదో వచ్చేస్తారు పార్టీకి అనుకున్నారు, ఆయన కూడా రాజీనామా చేశారు. అంటే పూర్తిగా రాజకీయాలను తప్పుకుంటారా ఏంటనేది ఇప్పుడు చాలా మంది ప్రకటనలు చేస్తున్నారు. కానీ మళ్ళీ చేరతారేమో అని, కానీ ఈ లిస్ట్లో పెండింగ్ పెడతారేమో, ఇది తేలిన తర్వాత ఇస్తారేమో అనుకుంటే సడన్ గా పేరు అనౌన్స్ చేసాడు ఉమ్మారెడ్డి వెంకటరమణ. లేదు, నాకు దాదాపుగా నా లాస్ట్ లిస్ట్ లోనే రావాలి, 5వ లిస్ట్లోనే అతన్ని. మనం వీడియో కూడా చేసాం దాంట్లో. అప్పటికే ఉమ్మారెడ్డి కొడుక్కి అనౌన్స్ చేసేసారు, వెంకటేశ్వర కొడుక్కి వెంకటరమణకి అనౌన్స్ చేసేసారు. దాంట్లో డబ్బుల పరంగా మేము అంత ఎఫర్ట్ చేయలేము అంటే ఎంతవరకు అంటే, నేను విన్న దాని ప్రకారం అయితే ఒక 70 దాకా వీళ్ళు స్పెండ్ చేయగలం అంటే నేను చూసుకుంటాను పొమ్మను అని చెప్పారు అన్నటువంటి మాట కూడా వినబడింది. అంటే వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పినటువంటిది కర్ణాకర్ణిగా బయటకు వచ్చినటువంటి మాట. దాన్ని బట్టి చూస్తే ఇక్కడ డబ్బుల్ని చూడట్లేదు, ఇక్కడ ఫెమిలియారిటీని చూడట్లా. బేసిక్ గా కుల సమీకరణం, కమ్మ సామాజిక వర్గాందే బలమైనటువంటి సీటు అనుకున్నటువంటి చోట, ఇప్పుడు రాయిపాటో లేకపోతే ఈయనో అట్లాగా. ఇక్కడ ప్రయోగాలు మాత్రం విఫలమైంది. ఇంతకుముందు జగన్ 2 సార్లు కూడా మోదుగోళ్ళ పెట్టుకొచ్చినా కూడా విఫలం అయ్యారు కదా. ఈ ట్రిప్ ఇంకొకటి ఇస్తున్నారు, అంటే ఇదివరకు రెడ్డిని పెడితే ఈ దఫా కాపుని పెట్టారు, అది తేడా. అంటే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా ఆయన పార్టీకి మొదటి నుంచి ఉండడం, వైసీపీకి ఆ సింపతి వాళ్ళు కూడా సీట్ వచ్చింది. సింపతి కాన్సెప్ట్ ఏం లేదు, కుల సమీకరణం. ఆ కుల సమీకరణం ప్రకారం చూసుకున్నప్పుడు ఈయన బెటర్ అనిపించింది, ఈ ఏరియా వాడు కావడం సింపుల్. అంటే ఆ రూట్ లో కూడా కలిసి వచ్చింది. ఇంతకుముందు కోల్పోయిన సీట్ ఇది మళ్ళీ సాధించడం. అంటే కొత్త వ్యక్తులతో ఎంపీ సీట్ కాబట్టి ప్రాబ్లం ఉండదా, లేదంటే ఇలాగ టఫ్ ఫైట్ ఉన్న చోట కష్టమేనేమో? ఆ లెక్కనే ఉంది. ఎమ్మెల్యేలు కూడా కొత్త వాళ్లే కదా చాలా చోట్ల. ఇప్పుడు క్రిందటిసారి కూడా ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు కదా. ఇప్పుడు క్రిందటిసారి ఎంపీల్లో తెలిసిన పేర్లు ఏమున్నాయి? మిథున్ రెడ్డి కూడా తెలియదు జనాలు, ఆ ఏరియా వాళ్ళకి తెలిసేమో కానీ మిగతా వాళ్ళకి ఏం తెలుసని. నందిగం సురేష్ ఎవరికి తెలుసని, బేసిక్ గా మార్గాని భారత ఎవరికి తెలుసని. ప్రస్తుతంగా అప్పుడు ఇదే అనుకున్నారు అందరూ, కొత్త వాళ్ళని పెడుతున్నాడు మనుషులు దొరక్క అనేది. తను చూస్తోంది తన ఫేస్ ద్వారా రాజకీయం నడవాలని. అదే సందర్భంలో తనని చూసి ఓటేస్తారు తప్పించి, రెండోది కుల సమీకరణం. కుల సమీకరణాన్ని ఇక్కడ జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేసుకొస్తున్నాడు. అది సక్సెస్ అవుద్దా లేదా ఈ దఫా, ఎందుకంటే ఇప్పుడు క్రిందటిసారి మైనస్లో నుంచి ప్లస్లోకి వచ్చారు. ఇప్పుడు ప్లస్లో ఉన్నటువంటి వాళ్ళు నిలబెట్టుకోవడానికి ఆ సమీకరణాలు తీసుకున్నాడు. నిలబెట్టుకోవడం ప్లస్ ఆ ప్రయోగాన్ని నేను ఆపట్లేదని చూపెడుతున్నాడు. మరి అది సక్సెస్ అవుద్దో లేదో చూడాలి. గిద్దలూరులో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న అన్నా రాంబాబు ఆయన కంప్లీట్గా నేను రాజకీయాలను తప్పుకుంటున్నాను, పోటీ చేయనని ప్రకటించేసిన తర్వాత కూడా ఇప్పుడు తీసుకొచ్చి మార్కాపురంలో కూర్చోబెట్టడం ఏంటి రాజకీయం? ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యేల మీద ఒక అసంతృప్తి, అసమ్మతి ఉంది. మనుషులు మంచోళ్లే కావచ్చు, కాకపోతే ఏంటంటే ఈ కార్యకర్తలని మానిటర్ చేయడంలో ఫెయిల్యూర్ అవడము, లేకపోతే సంక్షేమ పథకాలు అందుతుంటే అది నాకేం సంబంధం లేదు కదా, వాలంటీర్లు చూసుకుంటున్నారు కాబట్టి నాకేంటి, నాకు ఎట్లా అంటే ఆ ప్లేస్ ఇవ్వలేదు నాకు అనేటువంటి ఈగో ఫీల్ అవ్వడం, ఎట్లాంటి కారణంగా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు అన్నా రాంబాబు మీద నెగిటివ్ లేదు, అంటే మనిషి చెడ్డోడని కాదు, సమస్యల్లో ఆ ఈగో ఉంటుంది అతనికి. అక్కడ లోకల్గా అందరినీ కలుపుకెళ్ళలేకపోయాడు, అది ఒక మైనస్ ఉంది. బట్ మనిషి అయితే మంచోడే. ఇంకోటి వైసీ సామాజిక వర్గానికి సంబంధించింది. గిద్దలూరు వచ్చేటప్పటికి ఇటు రెడ్డి సామాజిక వర్గం బలమైంది, వైసీ సామాజిక వర్గానికి బలమైంది. ఇప్పుడు గిద్దలూరులో తెలుగుదేశం పార్టీ వైశాస్కి ఇస్తుంది అనేటువంటిది ఒక ప్రచారం నడుస్తుంది, టీడీపీ. కాబట్టి ఇద్దరు వైశాస్ని పెట్టుకోవడం కంటే అక్కడ ఇప్పుడు రెండో రెడ్డి సామాజిక వర్గం తీసుకొచ్చి పెట్టి, అదే సందర్భంలో మార్కాపురం నాకు తెలిసినంత వరకు మార్కాపురంలో వైశాస్ ఎక్కువ, వైశాస్కి బలమైన సీటు. విజయవాడ వెస్ట్ కంటే కూడా మార్కాపురం చాలా బలమైన సీట్. మొత్తం స్టేట్ లో 3 ఉన్నట్టున్నాయి వైశాస్ సీట్లు. అక్కడ ఉత్తరాంధ్రలో ఒక సీట్ ఇచ్చారు కదా మొన్న, సంజయ్ ఆయన పేరు ఇది ఇదివరకు తెలుగుదేశం పార్టీ డిప్యూటీ ఇది చేశాడు సుజయ్ కృష్ణ రంగారావు. అది ఇక్కడ వచ్చాడు ఖచ్చితంగా. ఇందులో గిద్దలూరు వాస్తవంగా మార్కాపురం వీటందరికంటే కూడా గట్టి సీటు వైశాస్, కానీ ఎప్పుడు కూడా అసెంబ్లీ సీట్ వైశాస్కి ఇవ్వట్లే. అక్కడ ఎంతసేపు మున్సిపల్ చైర్పర్సన్లు వైశాస్ వస్తున్నారు ఎప్పుడు కూడా అక్కడ, కానీ ఎమ్మెల్యేకి ఇవ్వట్లేదు ఇప్పటిదాకా. ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ఒక ప్రయోగం చేశాడు అనమాట, ఎమ్మెల్యేగా వైశాస్కి ఇవ్వడం అన్నట్టు. అది అక్కడ లోకల్గా బలమైనటువంటి వాళ్ళు కనబడలేదేమో,
ఈయనకి ఆ ఏరియాతో మంచి కాంటాక్ట్స్ అని బంధుత్వాలు ఉన్నాయట అన్న రాంబాబుకి, అందుకని ఇది అటు పక్కకు పెట్టినట్టున్నారు. సీట్ రాదు అనుకున్న లిస్టులో నారాయణ స్వామి పేరు వినిపించేది. అంటే ఆయన పనితనం కానీ ఏదైనా కానీ ఆయనకి రాదేమో పక్కన పెట్టేస్తారు, ఎందుకంటే గూడూరు ఆయన కూడా పక్కన పెడతారు అనుకున్నారు, అలాగే పక్కన పెట్టారు. నారాయణ స్వామికి ఇప్పుడు తీసుకొచ్చి సీట్ ఇవ్వడం అంటే ఒక రకంగా నెల్లూరు జీడి నెల్లూరు ఇవ్వడం అంటే ఏం పని చేసింది అక్కడ? క్యాస్ట్ వాళ్ళు ఇవ్వాల్సి వచ్చిందా, వేరే కారణం ఏదైనా? పెద్దిరెడ్డి ఫ్యాక్టర్ పనిచేసినట్టుంది, ఎందుకంటే నారాయణ స్వామిని ఆల్రెడీ ఎంపీగా అనౌన్స్ చేశారు కదా, చిత్తూరు ఎంపీగా నారాయణ స్వామిని, అట్లాగే రెడ్డప్పని తీసుకొచ్చి జీడి నెల్లూరుకి వేసారు. అయితే ఇద్దరు కూడా ఎవరికాళ్ళు నాకు అది కష్టం నాకు ఇది కష్టం అని వీళ్ళిద్దరూ ఫీల్ అవుతా ఉంటే వీళ్ళిద్దరికి గురువు గారు ఎవరు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అది గెలిపించుకునే బాధ్యత నాకు, అదే సీట్లు ఇచ్చేసేయమని చెప్పి జగన్ అడిగితే జగన్ దానికి అంగీకరించాడు అన్నటువంటిది ఇప్పుడు ప్రస్తుతం వినబడుతుంది. పెద్దిరెడ్డి గారు మొత్తం మార్పులు చేర్పులు ఫైనల్ అయింది కూడా చేస్తున్నారేమో. సత్యవేడు తిరుపతి కూడా అలాగే మార్చారు, సేమ్ ఇక్కడ కూడా. సత్యవేడు తిరుపతి ఆయన ఆలోచన కాదు, వీళ్ళు తీసుకున్నటువంటిది, అంటే జగన్మోహన్ రెడ్డి నిర్ణయం. ఎందుకంటే ఆదిమూలం అటు పక్కకి తెలుగుదేశంతో టచ్ లో ఉన్నాడని తెలుసు కాబట్టి, అలాగని తీసేస్తే అది రచ్చ చేస్తారు కాబట్టి ఆయన ఎంపీకి ఇచ్చారు. అతను తెలుగుదేశం వైపుకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ తీసుకొచ్చి యథాతథంగా పెట్టుకొచ్చారు. అక్కడ కూడా పెద్దిరెడ్డి అనుచరుని తీసుకొచ్చి పెట్టారు. వాస్తవంగా ఆదిమూలం కూడా పెద్దిరెడ్డి అనుచరుడు ఒకప్పుడు, తను తెలుగుదేశంతో టచ్ లో ఉన్నాడు అన్నటువంటి విషయం వెలుగులోకి వచ్చాకనే తీసేయడానికి వచ్చేటప్పటికి ఈ సమస్య వస్తుందని ఆగారు. ఇప్పుడు అది జరిగింది. అంటే ఆ ఏరియా అంతా ఏదైనా ఇంకా పెద్దిరెడ్డి గారి అండర్లోనే ఉంటది. ఆయన బుట్టారేనికి ఎట్టకేలకు అవకాశం వచ్చిందని అనుకోవాలా? అంటే ఎమ్మెల్యే ఒక రకంగా ఎంపీ అభ్యర్థిగా ఇస్తారేమో అక్కడే అనుకున్నారు, ఇంతకుముందు కూడా అదే కదా ఆమె అడిగింది. ఎంపీగా చేసింది, పార్టీ మారింది, తెలుగుదేశం పార్టీకి వెళ్ళింది, సిట్టింగ్ గా ఉండగానే వెళ్ళింది. ఆ తర్వాత అక్కడ అవ్వలేదు, మళ్ళీ ఆవిడకి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం ఒక ఎత్తు. కాకపోతే ధనవంతురాలు, స్కూల్ ఏదో ఉంది కదా హైదరాబాద్ లో, డబ్బులకు లోటు లేదు, ఆ ఏరియాలో క్యాస్ట్ ఈక్వేషన్ ఉంది. పద్మశాలీలు, తెలుగుదేశం పార్టీలో పద్మశాలీల సామాజిక వర్గానికి సంబంధించి ఆవిడ పంచుమర్తి అనురాధ, ఇటు వీళ్ళు ఈ మధ్యన గంజి చిరంజీవిని చేర్చుకున్నారు ఒకటి, ఇప్పుడు ఇంకొకటి పద్మశాలీలకు ఇచ్చినట్టయింది. అంటే పద్మశాలి సామాజిక వర్గంలో బలంగా ఒకటి, అంటే ఈయన బీసీ ప్రతిదానికి మంత్రం బీసీ మంత్ర, ఆ బీసీ మంత్రాలో పద్మశాలి సామాజిక వర్గానికి 2 సీట్లు ఇచ్చినట్టు. ఇంతవరకు ఒక్క సీటే వామ్మో అనుకుంటే మంగళగిరి దానికి ఇప్పుడు మంగళగిరి ఇవ్వడం ప్లస్ ఇది ఇవ్వటం, 2 సీట్లు పద్మశాలీలకు ఇచ్చినట్టు. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలీలు 5 నియోజకవర్గాలు 10,000 నుంచి 15,000 దాకా కుటుంబాలు ఉన్నాయి చాలా చోట్ల. వాళ్ళందరినీ ఇక్కడ తన వైపుకి టర్న్ చేసుకునేటటువంటి ఎత్తుగడ అనమాట. ఇంకో క్లారిటీ కూడా వచ్చిందేమో ఈ లిస్ట్ ద్వారా. నెల్లూరు సిటీ ఒక మైనార్టీ అభ్యర్థిని ఇప్పుడు నిలబెట్టడం, వాస్తవానికి అనిల్ కుమార్ యాదవ్. ఆయనకు నరసరావుపేట అన్నారు, అంటే ఈ లిస్టులో రాలేదు, మరి నెక్స్ట్ వస్తుందో లేదో తెలియదు. కానీ బీసీ బలం ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు అనిల్ కుమార్ యాదవ్ గెలవడానికి కూడా కారణం అనుకుంటే మైనార్టీని పెట్టడం ఏంటి? అంటే మైనార్టీలకి ప్రతి జిల్లాకి ఒకటి చొప్పున అన్నటువంటిది జగన్ పెట్టుకున్నటువంటి ప్లాన్. జిల్లాకు ఒకటి, రాయలసీమలో 4 జిల్లాలకి కూడా 4. ఇప్పుడు మన లిస్ట్ లో చూస్తే దాదాపుగా ప్రతి జిల్లాకి ఒకటి మైనార్టీలకు ఇచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మైనార్టీలకు సంబంధించి సరైనటువంటి అభ్యర్థులు తక్కువ ఉన్నారు. వాళ్ళకి ఒక విజయవాడ వెస్ట్ లో జల్లులు కానీ లాంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళు తప్పించి మిగతా తక్కువ ఉన్నారు. ఇంకోటి మైనార్టీల్లో ఓట్ల పరంగా తెలుగుదేశానికి కూడా పెద్ద రావు కాదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు నంద్యాలకు ఇచ్చేసారు. వాళ్ళు దాంతో సరిపుచ్చుకుందాం అనుకుంటున్నారు. ఎందుకని విజయవాడ వెస్ట్ తీసుకెళ్లి జనసేనకి ఇవ్వాల్సి వస్తుంది కదా, దాంతో అది సర్దుకుందాం అనుకుంటున్నారు. మేము అట్లా కాదు, ఉన్నటువంటి మైనార్టీలందరికీ కూడా మేమే కరెక్ట్ అయినటువంటి రక్షకులం అని చూపించుకోవడం కోసం మైనార్టీలకి ఎక్కువగానే ఇచ్చారు ఈ దఫా. కానీ ఈ 10 మంది లిస్టు విడుదల చేసిన భారీ మార్పులు లేదంటే అక్కడ వాళ్ళని ఇక్కడ పెట్టడం, మొత్తం సామాజిక సమీకరణాలు, అంటే ప్రతి లిస్టులో ఇవి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. 175 వచ్చేసరికి కంప్లీట్ జగన్ మార్క్ ఉండాలని, అలాగే బీసీలకు మేమే ప్రాధాన్యత ఇచ్చాం, ఇంతవరకు ఎవరు ఇవ్వలేదని చెప్పుకోవడానికి ఇవన్నీ జగన్ అతి పెద్దదైనటువంటి తెగింపుతో కూడినటువంటి ప్రయోగం చేస్తున్నాడు. తెలుగుదేశం ఓట్ బ్యాంక్ కి చిల్లి పెట్టేటటువంటి ప్రయత్నం, తన ఓటర్లు అయినటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీలని ఉంచుకుని తెలుగుదేశం ఓట్ బ్యాంక్ అయినటువంటి బీసీలకి దెబ్బగొట్టి ఆ ఓట్ బ్యాంకు తన వైపుకి తిప్పుకోవడానికి గత 5 ఏళ్ల నుండి తన అధికారంలోకి వచ్చిన మరుసటి క్షణం నుంచి నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం ప్రిపేర్ చేసుకున్నాడు. ఇదేదో ఇప్పుడు ఆషామాషిగా ఇస్తున్నది కాదు. అందులో కార్పొరేషన్స్లో డైరెక్టర్ల దగ్గర నుంచి అన్ని 56 కుల కార్పొరేషన్, ఇంతవరకు బీసీల చరిత్రలో లేదు. మొన్న మధ్యన 7 10 పెట్టారు చంద్రబాబు గారు, అదే వామ్మో అనుకున్నారు. అట్లాంటిది ఇప్పుడు ఏకంగా 56 కుల కార్పొరేషన్లు పెట్టడం ఏంటి, ప్రతి నామినేటెడ్ పోస్టుల్లో కూడా
బీసీలకి 50% ఇచ్చుకురావడం ఏంటి, అట్లాగే ఎమ్మెల్యేలు ఓసీ సీట్లలో బీసీలను తీసుకొచ్చి పెట్టడం ఏంటి. ఓ రకంగా చెప్పాలంటే లాంగ్ స్టాండింగ్ తెగింపుతో కూడినటువంటి వ్యూహాన్ని రచించాడు. సక్సెస్ అవుతుందా లేదా అన్నటువంటిది రేపు జనం తేల్చాలి. దాదాపుగా ఒక అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఒక 70 అయినాయి ఏమో ఈ వీటిలో వచ్చిన 6తో కలిపి మొన్న. ఇంకా ఒక 2-3 లిస్టులు ఉంటాయనుకోవచ్చు. ఇలాగా చిన్న చిన్నగా 5 ఒకేసారి అన్న బల్క్ రిలీజ్ చేస్తారు. అంటే ఇంకా వాళ్ళ బల్క్ ఏం లేదు. ఇంకా ఈ మార్పు చేర్పుల దగ్గర మాత్రమే ఇది జరుగుతోంది, పిలవడాలు చర్చించడాలు. మిగతా అన్ని యథాతథం. మార్పు చేర్పులు ఉన్నట్టు చూడ. ఒకవేళ ఈలోపు ఏదైనా సర్వేల్లో తేడా వచ్చి ఎవరైనా అభ్యర్థికి ఫెయిల్యూర్ అయ్యేటటువంటి పరిస్థితి ఉందనుకుంటే అప్పుడు మార్చచ్చాము, అప్పుడు ఇంకో లిస్టులో ఏమైనా పెట్టచ్చాము. కానీ ఇంకా లిస్టులు అయితే ఉంటాయి ఖచ్చితంగా. రైట్, చూద్దాం. మొత్తానికి 6 జాబితాలు అయితే విడుదల చేశారు జగన్మోహన్ రెడ్డి గారు తమ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీల విషయంలో. ఇంకా ఎన్ని లిస్టులు ఉంటాయి, వాటిలో ఎలాంటి మార్పులు చేర్పులు ఉంటాయి వేచి చూద్దాం.